కనకాపల్లి జిల్లా పరవాడలోని జేఎన్బీసీ ఇండస్ట్రియల్ పార్క్లోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు డీఎస్పీ మోహన్ రావు చెప్పారు. మృతులు అచ్యుతాపురం గోవాడ గ్రామాలకు చెందిన వేపాడ వెంకటేష్ త్రినాథులుగా గుర్తించారు. ప్లాస్టిక్ వేస్ట్ ని రీసైకిల్ చేసి ఆయిల్ తయారు చేసే క్రమంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మరెవరూ గాయపడలేదంటున్న డీఎస్పీ మోహన్ రావుతో మా అసోసియేట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్. దక్షిణ ఎనర్జీలో జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలో 2 కార్మికులు మృతి చెందారు. ఇప్పటికే అధికారులంతా కూడా రావడం జరిగింది. ఇప్పటికే సీఎం కూడా మొత్తం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ఇది కాకుండా అందరం కూడా ఎవరైనా గాయపడినా కూడా వాళ్ళకి కూడా తక్షణం హాస్పిటల్ తరలించని చెప్పి 2 మృతి చెందారు. మనతో పాటు పోలీసు అధికారులు ఏం జరిగింది, ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇది దక్షిణ ఎనర్జీ అనేది ఇది ప్లాస్టిక్ వేస్ట్ నుంచి ఆయిల్ తీస్తారండి. దాన్ని ఫైరోసిస్ ఆయిల్ అంటారు. దాన్ని బయోడీజిల్ వాడతారట. అది ఇక్కడ చిన్న ఇండస్ట్రీ. అది 7 మంది మాత్రమే ఉంటారు పగలు. నైట్ కాబట్టి ఒక ఆపరేటర్, ఒక ఫిట్టర్ ఉన్నారు. అది ఎట్లా జరిగింది అనేది మెకానికల్ నుంచి మన ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్కి వచ్చి వెరిఫై చేస్తున్నారు. ఇది రియాక్టర్లో వేస్తారు మన ప్లాస్టిక్ వేస్ట్. అందులో నుంచి ఆయిల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది. 2 బై ప్రొడక్ట్స్ వస్తాయి. ఆయిల్ వస్తుంది ఒక దీంట్లో, ఇంకో దీంట్లోకి గ్యాస్ రావాలి. ఆ గ్యాస్ అక్కడ ఏం జరిగిందో తెలియడం లేదు, అది చూస్తున్నారు. దానిలో మంటలు వచ్చాయండి. 2 అక్కడిక్కడ చనిపోయారండి. చనిపోయిన గుర్తించారు ఎవరు? చనిపోయిన వాళ్ళు వేపాడ వెంకటేష్ అని ఇతను ఆపరేటర్ అండి. ఇంకొక అతను బోధన త్రినాథ్ అని ఇతను ఫిట్టరు. ఈయన అచ్యుతాపురము. మొదట అయింది గోవాడ్ అండి, చోడవరం దగ్గర. 2 గుర్తించారు. అంటే ఆ సమయంలో ఇంకెవరో ఉన్నారా? గాయపడిన ఎవరు ఉన్నారు? ఎవరు లేరు, 2 ఉన్నారు. నైట్ డ్యూటీ 2 ఉంటే 2 చనిపోయారు. 2 ఇది పరిస్థితి. 2 మృతి చెందడం జరిగింది. మనం కంపెనీ ప్రాంతంలో ఉన్న ఒకసారి కంపెనీ కూడా చూడవచ్చు. మొత్తం కూడా ఇది ఒక చిన్న కంపెనీ అయినప్పుడు కూడా ఆ నైట్ టైంలో 2 ఉండటం వల్ల మొత్తం మృతి చెందడం జరిగింది. అయితే ఎటువంటి గాయాలు లేకపోవడంతో అందరూ కూడా ఊపిరి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఏదైనప్పుడు కూడా ఈ తరహా ప్రమాదాలు జరిగే పట్ల అయితే మొత్తం కార్మికులు అయితే ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనబడింది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9, పరవాడ.